ఎక్కడ ఎక్కడ రే గుడ్డోడా, ఇక్కడ కూర్చున్నావేంట్రా? లేయ్, ఇక్కడ గుడ్డలు కూర్చుండేది కాదు, లేరా లేయ్ నా కొడాక. బాబు ఈ కొద్దిసేపు కూర్చొని బాబు, కళ్ళు లేని వాడిని బాబు, వెళ్ళిపోతాను బాబు. ఇది పెద్ద పెద్ద విఐపీలు వచ్చే స్థలం రా, ఇక్కడ కూర్చునేది పెద్ద మనుషులు, నీలాంటి వాళ్ళు కదరా నా గుడ్డినా. ఎలా లేయ్, లేస్తావా లేకపోతే మెడ పెట్టుకుని గెంటేయమంటావా? లేయ్ బాబు, అంత పని చేయకండి. మీరు నన్ను మెడ పట్టుకొని గెంటేస్తే ఈ కళ్ళు లేని వాడికి ఎక్కడికి వెళ్తాడు బాబు, ఎక్కడికి వెళ్తాడు? మీరు చెప్పినట్టే నేను వెళ్ళిపోతాను బాబు, వెళ్ళిపోతాను. నా చిన్ననాటి స్నేహితునివి రా నువ్వు. నిన్ను నేను చూద్దామని ఎంతో ఆశగా మీ ఇంటికి వస్తే ఇలా ఏందిరా, నీ కళ్ళు లేకుండా ఎలా జరిగిందిరా? అసలు ఏమైంది? ఏం చెప్పండి రా బాలు, 2 సంవత్సరాల క్రితం ఒక కళ్ళు లేని వ్యక్తిని నానా మాటలని దూషించాను రా. ఇప్పుడు ఆ పాపం ఆ దేవుడు నాకు తగిలించారు. నా పాపాలే నా కర్మకి అంటగడుతున్నాయి రా బాలు. నేను దీంట్లో నుంచి తప్పించుకోలేను రా, తప్పించుకోలేను. ఆ దేవుడు నన్ను క్షమిస్తే కానీ నేను ఏమీ చేయలేను రా బాలు, నేనేమి అందుకే కిషోర్, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని తిట్టకూడదు. మనది మనం ఉంటే ఆ దేవుడు కూడా మనకు చాలా శాంతిగా ఉంటాడురా, మనశ్శాంతి కూడా ఉంటుంది, మనకు ఎలాంటి విపత్తు కూడా జరగదు. కాబట్టి కళ్ళు లేని వారిని, ఎలాంటి అవయవాలు లేని వారిని మనం దూషిస్తే మనకు ఎప్పటికైనా అదే గతి పడుతుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకా ఎప్పటికీ అలా చేయొద్దు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ మెసేజికల్ ఇన్స్పిరేషన్ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఫాలో అవుతే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అలాగే ఎలాంటి అవయవాలు లేని వారిని మనం గౌరవిద్దాం ఫ్రెండ్స్.